యా. అండ్ ఈ మూవీలో ఎస్పెషల్లీ మనం చూస్తే చాలామంది స్టార్ కాస్ట్ కూడా ఉన్నారు. అవును. సో అందరినీ ఎట్ ఏ టైం మెయింటైన్ చేయడం కానీ, లేదా ఇన్ని రోజులు షూటింగ్ ప్రాసెస్లో డిలేస్ ఉంటాయి, లేకపోతే ఒక్కోసారి ఆగిపోవచ్చు, ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? అప్పుడు మారుతి గారు ఎట్లా వాటిని హ్యాండిల్ చేశారంటే? మారుతి గారు ఇస్ ద పర్ఫెక్ట్ పర్సన్ టు హ్యాండిల్ సో మెనీ పీపుల్. అండ్ అందరూ చాలా హ్యాపీగా చేస్తారు మారుతి గారు అంటే. సో అలా ప్రాబ్లంతో ఏం జరగలేదు. బట్ మారుతి సార్ ఉన్నప్పుడు ప్రాబ్లం జరగదు. అంతేనా? ఓ సూపర్. అసలు నాకు తెలిసి ఈ రేంజ్లో ఆయన్ని బిలీవ్ చేసి ఈవెన్ ప్రభాస్ గారు కూడా ఇది అంటే ఆయన ఈ టైంలో అంటే బాహుబలి, సాహో ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు యాక్షన్ ఓరియంటెడ్ వస్తున్న టైంలో సడన్గా కామెడీ హారర్ అనగానే అందరూ ఏంటిది చేంజ్ ఓవర్ అని అనుకున్నారు. బట్ అది గ్రేట్ యాక్టర్ కదా, టు ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ జానర్స్. అండ్ ప్రభాస్ సార్ ఐ థింక్ ఇస్ అ వెరీ ఇంటెలిజెంట్ యాక్టర్, వర్సటైల్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. ఆయన మూవీస్ ఏం చూసారు మీరు? అంటే ఈ ప్రాజెక్ట్ బిఫోర్ చూసారా లేకపోతే బాహుబలితో ఆఫ్ కోర్స్ అందరూ చూసారు. బాహుబలి చూసాను నేను, సాహో చూసాను. ఆయన ఫస్ట్ లో ఉన్నప్పుడు మూవీస్ చూసారా? లైక్ వర్షం, డార్లింగ్, బుజ్జిగాడు, మిర్చి, ఈ ఫిల్మ్స్ చూసాను. చాలా నచ్చింది నాకు. ఒక్కొక్క దానిలో ఆయన ఒక్కొక్క స్టైల్లో కనిపిస్తుంటారు. ఈవెన్ డార్లింగ్ లో ఒకలా ఉంటారు, బుజ్జిగాడులో స్లిమ్ కట్అవుట్, యాక్సెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. కరెక్ట్. సో ఏది ఎక్కువ మీకు మంచిగా అనిపించింది ప్రభాస్ గారు? వర్షం సినిమా ఒకటి. అవును. ఐ లవ్ డార్లింగ్ అండ్ బుజ్జిగాడు. యా.